వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు మ్యాజిక్ స్పోర్ట్స్ మరియు ప్రీతం సర్వీసెస్ ఫౌండర్, జైరాబాద్ కాన్స్టిట్యున్సీ చెందిన అమిత్ రాజ్ అలియాస్ అంజి గారు మనతో పాటు ఉన్నారు. ఈ సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంకా ఆయన చేసిన సేవా కార్యక్రమం కావచ్చు, దాని వెనకాల ఉన్న రహస్యాలు, ఆయన ఎదుగుదల కారణాలు కావచ్చు, ఆయనతో మాట్లాడించి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. అమిత్ రాజ్ గారు అనే పేరు ఉంది కానీ అంజి అంటే ఫేమస్. ఆ పేరుని మీరు ఉన్న పేరు కాకుండా అంజి అనే పేరుని ఇంత ఫేమస్ కావడానికి ఏంటి కారణం? సో, మనము చిన్నతనం నుండే అంజి అమిత్ రాజ్ అనే పేరుతో మనకు పిలువబడుతున్నప్పటికీ, అంజి అనే పేరునే బాగా పాపులర్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక మార్షల్ ఆర్ట్స్ ఉండేది. దాంట్లో అంతకుముందు కూడా ఇక్కడ ఎవరు ఉండకపోయేది కాదు. సో, మనం అందులో ఎంటర్ అయిన తర్వాత మనము ప్రొఫెషనల్ ట్రైనర్గా మారడం, దాని తర్వాత ఈ జైరాబాద్లో ఉన్న చాలా గవర్నమెంట్ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మన ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్ డిఫెన్స్ పైన. దాని ద్వారా ఏదైనా పిల్లలు ఉంటారు కదా, దాని ద్వారానే ఎక్కువ మనం అంజి అనే పేరుని ఫేమస్ అవ్వడం. ఆ రీతిగా మనం అమిత్ అనే పేరు మొత్తం సైలెంట్ అయ్యి అంజి అనే పేరుని ప్రమోట్ అవ్వడానికి జరిగింది. ఈ మ్యాజిక్ స్పోర్ట్స్ ఇది ఎట్లా తయారు చేసేది? సో, మనము లక్ష్యం ఏంటి దాని? ఇదివరకే మనం చెప్పినట్టు ఏమైందంటే, మనకు ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకు తనకు తాను రక్షించుకోవడానికి ఈ మార్షల్ ఆర్ట్స్ని మనం ప్రమోట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏం జరిగిందంటే, ఇదివరకు మనం చూస్తున్నాం ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అట్లనే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి వాతావరణం కానీ, కావలసిన గ్రౌండ్స్ కానీ మన గ్రామాలలో అందుబాటులో లేవు. సో, దీంతో ఏం జరిగిందంటే, మనం తక్కువ స్పేస్లో పిల్లలని ఏ రీతిగా గ్రౌండ్స్ వైపు నడిపియాలి. సో, మనకు ఇప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్స్లో ఆడడానికి అవకాశం లేనప్పుడు చిన్న గ్రౌండ్లని ఏ రీతిగా ఎక్కువ మంది ఆడుకోవడానికి మనం ఆ గ్రౌండ్స్ వైపు నడిపేయాలనే తరుణంలో మనం చిన్న చిన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఒక టీమ్గా ఏర్పడి చిన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ని వాళ్ళకు వారానికి ఒకరోజు మనం వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ కమ్యూనిటీస్లో మనం ఆ స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏం జరిగిందంటే, అది చిన్నగా వేస్తూ ఒక పెద్దగా అయిపోయింది. అసలు ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం సోషల్ మీడియాకు తప్పుపడటం లేదు. అయినా ఏంటంటే, ఈరోజు చాలామంది పిల్లలు టీవీలకు, ఫోన్లకు అతుకపోవడం జరుగుతుంది. వీళ్ళు శారీరకంగా శ్రమ పడినప్పుడే వాళ్ళు బలవంతులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. సో, వీళ్ళందరూ ఒక స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు, ఇంటి నుంచి స్కూల్కి వస్తున్నారు. మిగతా టైం అంతా వాళ్ళ 4 గోడల మధ్యలో గడుపుతున్నారు. వీళ్ళకు ఒక ఊర్లో సుమారు ఒక 20-30 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ ఒక దగ్గరకు చేర్చినప్పుడు ఒక సమూహం ఏర్పడుతుంది అక్కడ. ఒక కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఈ కమ్యూనిటీ ద్వారా వీళ్ళందరూ ఒక దగ్గర చేర్చడం, ఈ ఊరు, ఈ ప్రాంతం, ఇది మనమంతా ఒకటి అనే భావన ఒక స్పోర్ట్స్ ద్వారానే జరుగుతుంది. ప్రస్తుతం అది ఎంతవరకు పారుకుపోయింది నాటిన మొక్క? మనము బిఫోర్ కరోనా వరకు అరౌండ్ మనం 12,000 గ్రామాలలో పనిచేస్తుంది. బిఫోర్ కరోనా 12,000 గ్రామాలు, 1,20,000 మంది పిల్లలు ప్రతి వారానికి మన సెషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో, ఆఫ్టర్ కరోనా వచ్చింది. జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఉందా? జైరాబాద్ కాన్స్టిట్యున్సీలు కాదు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 12,000 స్కూల్స్లో అంటే కమ్యూనిటీస్, అందులో మనం పనిచేస్తుంది. అందులో వాలంటీర్స్ ఎవరైనా వెళ్తారా? మనము ప్రతి ఊరికి వెళ్తున్నప్పుడు ఏంటంటే, ప్రతి 25 మంది పిల్లలకు ఒక వాలంటీర్ని ఐడెంటిఫై చేస్తాం. మ్యాజిక్ బస్ చూసాం గతంలో. అది కొంచెం డిఫరెంట్. ఇది కొంచెం డిఫరెంట్. సో, దానిలో ప్రతి విలేజ్లో 25 మంది పిల్లలకు ఒక వాలంటీర్ని ఐడెంటిఫై చేసి వారానికి 2 అవర్స్ ఒక సెషన్ వాళ్ళ ద్వారా మనం నిర్వహిస్తాం. సో, వాళ్ళకి ఏంటంటే మనం ఎడ్యుకేషన్, హెల్త్, జెండర్ ఈక్వాలిటీ, సోషో ఎమోషనల్ అండ్ రైట్ టు ప్లే, రైట్ టు ఎడ్యుకేషన్, ఈ డొమైన్స్ పైన వాళ్ళకి మనం గ్రామాలలో పనిచేయడం. ఈ పని చేయడం కంటే ముందు మనం ఆ విలేజ్లో వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం ఈ నెల రోజులు వీళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద వీళ్ళకి మనం సెషన్ తీసుకోవాలి, గ్రామాలలో ఏ సబ్జెక్టు మనం వీళ్ళకి చెప్పాలి. సో, ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే పిల్లవాడు డెవలప్ చెందుతాడు. దీని ద్వారా పిల్లగాడు డెవలప్ చెందుతూ తర్వాత స్పోర్ట్స్ని, స్కిల్స్ని ఆయన నేర్చుకుంటాడు. తద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక గ్రామంలో 25-30 మంది పిల్లలు ఒక దగ్గర చేరినప్పుడు
డిఫరెంట్ ఇష్యూస్‌ని బయటికొస్తాయి మనకు. అంటే మా కాలనీలో ఈ సమస్య ఉంది. మా కాలనీలో ఇంకొక సమస్య ఉంది. దీనికొచ్చినప్పుడు ఒక లైక్ మేనిఫెస్టో అనొచ్చు. విలేజ్ మేనిఫెస్టో. సెల్ఫ్‌గా సెల్ఫ్‌గా. ఈ విలేజ్‌లో ఈ సమస్యలున్నాయి. ఈ సమస్యల మీద మనం ఏం చేస్తే మనతోని సమస్యలు పరిష్కారం అయితాయి. ఇప్పుడు ఒక్కరు చేస్తే సాధ్యం కాని వర్క్ ఉంటుంది. అదొక 25 మంది కలిసి చేస్తే ఏ పనైనా ఈజీగా సాధ్యమైతుంది. ఇలాంటి రీతిగా మనం డెవలప్ చేయడం, ఆ గ్రామాల్లో స్కూల్స్‌కు డ్రాప్ ఔట్ కాకుండా చూడడం, గ్రామాల్లో ఏవైనా అసాంఘిక కార్యక్రమాలైతే కూడా ఎంబడే మనకు సమాచారం తీసుకోవడం, దానికి ఆపే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. బేసిక్ నేమ్ అంటారు కదా విద్యార్థులని. తొలి బేసిక్. తొలి దశలోనే తొలి దశ అండి. మైండ్‌ని మళ్లించేస్తున్నారు అక్కడనే. అవును. అయినప్పటికీ ఇగ ఖచ్చితంగా వాళ్ళు మారాల్సిందే మారిపోతారు కూడా. మంచి మారవలసింది ఆలోచన. మారవలసింది మారాలి. తర్వాత మనకేందంటే బయట నుంచి ఎలాంటి సమాచారం మనం సేకరిస్తున్నాం. కొంతమంది కొన్ని ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వం ఉంది. ఎన్‌జీఓలు ప్రభుత్వం సరిగ్గా పని చేయనప్పుడే ఎన్‌జీఓలు ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం ఉంటుంది. యెస్. సో, కొన్ని స్కీమ్స్ గాని ఏవైనా ఉంటాయి. అర్హులైనప్పటికీ వాళ్ళకి గుర్తించడంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు. మనం ఎక్కడైనా అర్హులని ఉంటే మనం వెంబడే వీళ్ళకి కావాల్సినది, వీళ్ళకి రావాల్సింది ఇప్పించే విధంగా మన వాలంటీర్ ద్వారా మనం ప్రయత్నం చేస్తాం. అవును. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి రావాలి. వాళ్ళు అన్ని అర్హతలు ఉండంగా రాకపోవడం అనేది మళ్ళీ దానికి కారణం మొత్తం ఏందో. మీద అన్ని రకాలుగా ఈ మ్యాజిక్ స్పోర్ట్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అన్ని రక అందులో భాగంగానే ఇది ప్రీతం సర్వీసెస్ అనేది సో, మనం అన్ని రకాలుగానే ఇది చేయడం జరుగుతుంది. మనం ఎంత చేస్తున్నప్పటికీ ముఖ్యంగా నేను జైరాబాద్ ప్రాంతం ఇక్కడ. ఈ జైరాబాద్ ప్రాంతంలో సుమారు 171 గ్రామాలుంటాయి. ఇక్కడ పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. అవును. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. కానీ పారిశ్రమలో పని చేయడానికి అర్హులు లేరిక్కడ. విషయం మీరు అర్థం చేసుకోవాలి. రైట్. 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 పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలున్నాయి. పరిశ్రమలున్నాయి. పరిశ్రమలో పని చేయుటకు అర్హత కలిగిన వారు లేరిక్కడ. కారణం ఏందంటే, ఇక్కడ పెద్ద పరిశ్రమలున్నాయి. మనం స్కూల్‌లో మీరు ఎక్కడ చుట్టుపక్కల గ్రామాలు వెళ్తే వాడు బేసిక్ ఎడ్యుకేషన్ ఇప్పట్లో అయితే 10థ్, ఫెయిల్. ఇంటర్ ఫెయిల్ పాస్. ఏం చేస్తావు అంటే నేను ఎక్కడైనా కంపెనీలో పని చేస్తా అంటాడు. ఇప్పుడు పరిశ్రమ కూడా ఎవరికి వర్క్ ఇస్తుంది? ఆ పరిశ్రమకి ఎవరైతే అవసరమో వాళ్ళకి మాత్రమే పనిస్తుంది. టెక్నికల్ కోర్స్. వాళ్ళకి మాత్రమే పనిస్తుంది. కానీ ఇక్కడేం జరుగుతుంది? వాళ్ళు బిఫోరే ఆ పరిశ్రమ పైన ఆధారపడుతున్నారు. ఏదో ఒక కంపెనీ ఉంది. నేను ఈ కంపెనీలో పని చేస్తా. అంటే వాడు ఎంతమంది కానీ ఎవరినంటే వాళ్ళు తీసుకుంటాడు? తీసుకోలేడు కదా! సో, వాళ్ళకంటే ఒక క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియా ప్రకారమే వాళ్ళకి తీసుకోవడం పడుతుంది. సో, దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు కొంచెం మట్టుకు బాయ్స్‌కి కొంచెం మట్టుకు అవకాశం దొరుకుతుంది. కానీ అదే గర్ల్స్‌కొచ్చేసరికి పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు లేవు. అవును. ఇది. సో, దీని ద్వారా ఏం చేసినామంటే మనం ఈ జైరాబాద్ ప్రాంతంలో డోర్ టు డోర్ ఒక సర్వే చేయడం జరిగింది. డోర్ టు డోర్. సర్వే చేసిన తర్వాత మనకు తెలిసింది ఏందంటే 37,000 మంది నిరుద్యోగులు ఉన్నారని. ఓన్లీ జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కోసమే చెప్తున్నాను. 37,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో మనం డాటా తీసుకుంటే 18-30 సంవత్సరాల వరకే మనం వాళ్ళకి తీసుకోవడం జరిగింది. ఆ డేటాలో. అంతకంటే చాలామంది ఇంకెక్కువ ఆధారపడే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి కోసం మీరు ఇప్పటికే వాళ్ళని ఉపాధి కల్పించే విధంగా కుట్టు మిషన్లు కావచ్చు, మహిళలకు ఇట్లా మగ్గం అవన్నీ చేయిస్తున్నారు అనేది కూడా వాస్తవం. సో, మనకేందంటే వాళ్ళకు మైల్డ్ వర్క్ అంటే దానికంటే ముందు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీకు, సో, బాయ్స్ కంపెనీలో ఎంతో కొంత అవకాశం దొరుకుతుంది. సో, అదే విధానికి వచ్చేసరికి గర్ల్స్‌కు అవకాశం లేదు. అసలు ఇప్పుడు మీరు ఇంతకు ముందు మేము ఇక్కడ పరిశ్రమలతో మాట్లాడకంటే ముందు ఇక్కడ కంపెనీలో గర్ల్స్‌కి ఎలాంటి అవకాశం ఉండేది కాదు. దీని ద్వారా ఒక లోకల్‌గా ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి, దీనికి మిషన్ ఇంప్లాయ్‌మెంట్ అని ఒకటి బిల్డ్ చేసి, ఒక నేమ్ బిల్డ్ చేసి మిషన్ ఇంప్లాయ్‌మెంట్ అని, దాని ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మహీంద్రా కంపెనీ యాజమాన్యంతోని మాట్లాడి, ఫస్ట్ మన మహీంద్రా కంపెనీలో మహిళలకు ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఎప్పుడు జరగని ఒక గొప్ప విషయం. మహీంద్రా కంపెనీలో మన ద్వారానే మహిళలకు ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం జరిగింది. మిషన్ ఇంప్లాయ్‌మెంట్ ద్వారా. దాని ద్వారా ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో ఎంతో కొంత మహిళలకు అవకాశాలు దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడేందంటే, మనం ఓట్ ఆఫ్ షేరింగ్ పర్సెంట్‌గా చూసుకుంటే కూడా బాయ్స్ కంటే ఫీమేల్ ఓటర్స్ ఎక్కువున్నారు. అవును. కానీ వాళ్ళకి అవకాశాలు తక్కువున్నాయి. అంటే అవకాశం ఉంటే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. వాళ్ళకి అవకాశం లేనప్పుడు వాళ్ళు చేయలేరు. సో, అది కూడా ఆ ప్రయత్నం కూడా మేము చేసి అంజి వాళ్ళకి గారు మొత్తం మీద మీరు ఒక పరిశ్రమ అనుకోవచ్చా మీరు? ఆ దశ విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఆ 10th, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఉపాధి కల్పించే ఆలోచన చేస్తున్నారంటే మొత్తం మీద మీరొక అంజి గారు ఒక పరిశ్రమ. ఆ! జైరాబాద్. తప్పకుండా ఆ దశల్లో అడుగులేస్తున్నాం. అవును.
సో అది కూడా వీలైనంత త్వరలో పూర్తి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పరిశ్రమ లాంటి ఆలోచనే కదా! ఇది ఆ! ఉపాధి కల్పించడం అనేది విద్యార్థి దశ నుండి వాళ్ళకి మైండ్ చేంజ్ చేయడం అనేది కూడా ఒక గొప్ప ఆ! ఆలోచన. పరిశ్రమల దశనే కానీ ఏందంటే మనం ఇప్పటికీ ఒకరి దగ్గర ఉపాధి పొందుతున్నాం. పొందుతూ పొందుతున్నాం. ఆ! సో మనం కూడా ఉపాధి ఇచ్చే దశగా ఆ వైపున అడుగులు పడుతున్నాయి. సో త్వరలో అది కూడా జరుగుతుంది.